తెలంగాణలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయని దర్శకుడు రాఘవేంద్రరావు అన్నారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు హైదరాబాద్లో బాలల చిత్రోత్సవం నిర్వహించారని గుర్తుకు చేశారు. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ను హైదరాబాద్లో నిర్వహించాలని కోరుతున్నామన్నారు రాఘవేంద్రరావు. అందరూ సీఎంలో సినీ ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తమని బాగా చూసుకుంటోందని చెప్పారు. దిల్ రాజును ఎఫ్డీసీ చైర్మన్ గా నియమించడాన్ని రాఘవేంద్రరావు స్వాగతిస్తున్నామని తెలిపారు. తెలుగు నిర్మాతలకు ఇవాళ శుభదినమని అన్నారు అల్లు అరవింద్. ప్రభుత్వాన్ని కలిసేందుకు అవకాశం ఇచ్చినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సంధ్యా థియేటర్ లాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రయత్నిస్తామని అల్లు అరవింద్ చెప్పారు. హైదరాబాద్ షూటింగ్లకు బెస్ట్ స్పాట్ అని ముంబై సినీ ప్రముఖులు చెబుతూ ఉంటారని, ముంబైతో పోలిస్తే ట్రాఫిక్ తక్కువగా ఉండటం మనకు కలిసి వచ్చే అంశమని చెప్పారు. సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సంధ్యా థియేటర్ ఘటనపై రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తొక్కిసలాటలో మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని అన్నారు. మరోవైపు బెనిఫిట్ షోలపై ముఖ్యమంత్రి కీలకమైన ప్రకటన చేశారు. అసెంబ్లీలో చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నామని అన్నారు. ఇక మీదట బెనిఫిట్ షోలు ఉండవని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయని దర్శకుడు రాఘవేంద్రరావు అన్నారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు హైదరాబాద్లో బాలల చిత్రోత్సవం నిర్వహించారని గుర్తుకు చేశారు. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ను హైదరాబాద్లో నిర్వహించాలని కోరుతున్నామన్నారు రాఘవేంద్రరావు. అందరూ సీఎంలో సినీ ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తమని బాగా చూసుకుంటోందని చెప్పారు. దిల్ రాజును ఎఫ్డీసీ చైర్మన్ గా నియమించడాన్ని రాఘవేంద్రరావు స్వాగతిస్తున్నామని తెలిపారు. తెలుగు నిర్మాతలకు ఇవాళ శుభదినమని అన్నారు అల్లు అరవింద్. ప్రభుత్వాన్ని కలిసేందుకు అవకాశం ఇచ్చినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సంధ్యా థియేటర్ లాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రయత్నిస్తామని అల్లు అరవింద్ చెప్పారు. హైదరాబాద్ షూటింగ్లకు బెస్ట్ స్పాట్ అని ముంబై సినీ ప్రముఖులు చెబుతూ ఉంటారని, ముంబైతో పోలిస్తే ట్రాఫిక్ తక్కువగా ఉండటం మనకు కలిసి వచ్చే అంశమని చెప్పారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మనకు అందించడానికి ఉషా లైన్లో ఉన్నారు. చెప్పండి ఉషా. శోభా, తెలుగు సినీ పరిశ్రమకు చెందినటువంటి అగ్ర దర్శకులు, అలాగే నటులు, అలాగే నిర్మాతలు మొత్తం కూడా ఈరోజు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, సినిమాటోగ్రఫీ మంత్రి దగ్గర నుంచి బట్టి విక్రమ్ మొత్తం అందరి మంత్రులతో కలిసి మొత్తం కూడా అక్కడ మీటింగ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధాన ఉద్దేశం సినీ పరిశ్రమకు చెందినటువంటి కొన్ని ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తోంది.
కనిపిస్తోంది. ముఖ్యంగా నాగార్జున చూసుకున్నట్టయితే యూనివర్సల్ లెవెల్లో సినిమా స్థాయిని ఏదైతే తెలుగు సినిమా స్థాయిని తీసుకువెళ్ళడానికి గ్లోబల్ లెవెల్ ఎక్విప్మెంట్ కావాలి అన్న కోణంలో కూడా సీఎం దగ్గర ఒక ప్రపోజల్ పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. మరోవైపు అందరూ సీఎంలు ఇప్పటి వరకు కూడా సినీ పరిశ్రమ హైదరాబాద్కి తరలి వచ్చిన తర్వాత అందరూ సీఎంలు మొదటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క సీఎం కూడా సినీ పరిశ్రమకు చాలా కోఆపరేట్ చేసింది అన్న కోణంలో కూడా వారు కూడా పేర్కొనడం కూడా మనం చూసుకోవచ్చు. మురళీమోహన్ మొత్తం మీద సినీ పరిశ్రమకి చెందినటువంటి వారు ఎవరైనా సరే సీఎంల దగ్గర సానుకూలంగా తమ సినిమాలకు సంబంధించి ఏవేవైతే పనులు ఉంటాయో దానికి సంబంధించి సినిమా పరిశ్రమ మొత్తం కూడా సినీ ఇండస్ట్రీ రాజకీయంగా కూడా ఎంతో ప్రోద్బలాన్ని ఇచ్చింది అన్న కోణంలో కూడా అతను కూడా పేర్కొన్నారు. మొత్తం శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాత్రం ఒక ఏదైతే చిన్న చిన్న తప్పులు జరగవచ్చు వాటిని సర్దుకుపోవాలి అన్న కోణంలో కూడా ప్రభుత్వానికి చెప్పినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. అరవింద్ ఏదైతే అల్లు అరవింద్ పుష్ప 2 ఘటన ఏదైతే ఉందో పుష్ప 2 ఘటనకి సంబంధించి ఈ మోటో మొత్తం కూడా ఈ రోజు సమావేశం సీఎంతో సమావేశానికి సంబంధించి ప్రధాన ఉద్దేశంగా కూడా మనం భావించవచ్చు. ఈ ప్రధాన ఉద్దేశంలో భాగంగా పుష్ప 2లో జరిగినటువంటి ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఖచ్చితంగా దీని మీద ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహిస్తాము అన్న కోణంలో కూడా అల్లు అరవింద్ పేర్కొనడం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ముంబై తరహా పరిశ్రమ కావచ్చు, ప్రతి ఒక్క వుడ్ టాలీవుడ్, మాలీవుడ్, అలాగే కాలీవుడ్ ఈ పరిశ్రమలన్నీ కూడా సినీ పరిశ్రమలన్నీ కూడా హైదరాబాద్కి వచ్చి షూటింగ్స్ రామోజీ ఫిలిం సిటీ కావచ్చు, అలాగే టూరిజం స్పాట్స్ ఎక్కువగా ఉన్నటువంటి హైదరాబాద్ ఏదైతే ఉందో హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క టూరిజం స్పాట్ కూడా ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి వచ్చేటటువంటి నటీనటులు చాలా ఇక్కడ సులువుగా చేసుకోగలుగుతున్నారు. అలాగే ట్రాఫిక్ కంట్రోల్ కావచ్చు, పొల్యూషన్కి సంబంధించి కావచ్చు హైదరాబాద్ ది బెస్ట్గా ఉంది అన్న కోణంలో కూడా రాఘవేంద్రరావు ఈ ప్రస్తావనని సీఎం ముందు కూడా చెప్పడం కూడా మనం చూసుకోవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే సినిమా ఏది రిలీజ్ అయినప్పటికీ కూడా సినిమా రిలీజ్లో భాగంగా వచ్చేటటువంటి కలెక్షన్లో సెస్ రూపంలో ఇప్పటి వరకు ప్రభుత్వానికి కట్టేటటువంటి సెస్ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా ఆ నిధులు మొత్తాన్ని కూడా ఎస్సీ ఎస్టీ అలాగే పాఠశాలలు ఏవైతే ఉన్నాయో రెసిడెన్షియల్ పాఠశాలలు అలాగే ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ సెస్ నిధులు మొత్తాన్ని కూడా మళ్లించేలాగా విద్యార్థుల అభివృద్ధికి కూడా ఈ సెస్ అమౌంట్ మొత్తం కూడా కన్వర్ట్ అయ్యేలాగా కూడా చేస్తామన్న కోణంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మరోవైపు చూసుకున్నట్టయితే డ్రగ్స్ ఫ్రీ సిటీగా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ సర్కార్ గవర్నమెంట్లో ఫామ్ చేసిన దగ్గర నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయడమే ప్రధాన ఉద్దేశంగా చేసినటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రతి ఒక్క నటీనటులు వాళ్ళ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్క సినిమాలో కూడా యాడ్ రూపంలో డ్రగ్స్ ఫ్రీ సిటీగా డ్రగ్స్ రహిత సిటీగా ప్రతి ఒక్కరు కూడా ప్రజలు మొత్తం కూడా ఏదైతే డ్రగ్స్ నిర్మూలనకు పాటుపడాలి అన్న కోణంలో ప్రతి ఒక్క యాక్టర్ కూడా ఆ సినిమాకి సంబంధించి చిన్న యాడ్ 5 నిమిషాల డ్యూరేషన్ ఉండేటటువంటి యాడ్ని ఖచ్చితంగా చేయాలి అన్న ఒక ప్రపోజల్ని కూడా సినిమా పెద్దల ముందు కూడా పెట్టినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద దాదాపు గంటన్నర కావస్తుంది. గంటన్నర నుంచి కూడా సినీ ప్రముఖులతో సీఎం సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతుంది. ఈ సమావేశంలో మొత్తం కూడా సినీ ఇండస్ట్రీ ఇప్పటికే ఏదైతే పాన్ ఇండియాగా తెలుగు సినిమా ఖ్యాతిని పాన్ ఇండియా స్టార్ మొత్తం కూడా పాగించినటువంటి ఘనత RRR రూపంలో కూడా చూసుకోవచ్చు. అలాగే బాహుబలి ఇలాంటి సినిమాలన్నిటి కూడా తెలుగుడి ఖ్యాతిని ప్రపంచ దేశాలకి పాకేలాగా చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి సంబంధించి గ్లోబల్ లెవెల్ ఎక్విప్మెంట్ ఖచ్చితంగా మనకి కూడా ప్రొవైడ్ చేయాలి, గవర్నమెంట్ దీనికి సహకరించాలి అన్న కోణంలో కూడా నాగార్జున చెప్పినటువంటి ఒక ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రభుత్వం కూడా పాటిస్తున్నట్టుగా అయితే మనం చూసుకోవచ్చు. మొత్తం మీద సినీ ప్రముఖులతో సీఎం భేటీ కీలక వ్యాఖ్యలు చూసుకున్నట్టయితే ప్రధానంగా బెనిఫిట్ షోలు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు ఇకపై ఉండవు అన్న దాన్ని మాత్రం కట్టుబడి ఉన్నామన్న కోణంలో కూడా మంత్రులు కూడా చెప్పడం కూడా మనం చూసుకోవచ్చు. ఈ మొత్తం కూడా సినీ ప్రముఖుల సమావేశంలో ప్రధాన ఉద్దేశం సినీ పరిశ్రమకి సంబంధించి వచ్చేటటువంటి నిధులకి సంబంధించి ఏదైతే సెస్కి సంబంధించి అవి మొత్తం కూడా ప్రభుత్వ పాఠశాలలకే కేటాయించాలన్న కోణంలో అది ఒక మోటో అయితే ఇంకొకటి ఏదైతే డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయాలన్నది ఇంకొక మోటో. ఈ రెండిటి కూడా ప్రధానంగా చెప్పుకుంటూ వచ్చారు. అలాగే బౌన్సర్ వ్యవస్థ ఏదైతే ఉందో బౌన్సర్ల వ్యవస్థ వల్ల చాలా వరకు పబ్లిక్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పాలవుతున్నారు. మొన్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బౌన్సర్లు ఏదైతే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ లోనికి వెళ్లే సమయంలో బౌన్సర్లు పోలీసు డిపార్ట్మెంట్ మీద చేయి చేసుకోవటము, పోలీసులను అక్కడ క్లియర్ చేయటము, ఈ మొత్తం ఉదంతాన్ని కూడా బౌన్సర్ వ్యవస్థ మీద కూడా ముడిపడి ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటాము అన్న కోణంలో కూడా సినీ పెద్దలు కూడా ఏదైతే ముఖ్యమంత్రి దగ్గర కూడా
కూడా చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం మీద ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ మొత్తం కీలక సమావేశం ఏదైతే ఉందో సినీ పరిశ్రమలో అనేక మంది కూడా పాల్గొన్నారు. నిర్మాతలు అనేక మంది, ఏదైతే చిరంజీవి మొదటి నుంచి పాల్గొంటారు అని అన్నారు, కానీ చిరంజీవి ప్రస్తుతం అయితే నగరంలో లేనట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి వార్త. మొత్తం నాగార్జున అలాగే కొంతమంది ప్రముఖులు అలాగే నిర్మాతలు వీరు మాత్రమే ఈరోజు సీఎం భేటీతో అయితే సీఎం సమావేశంలో అయితే భేటీ అయినట్టుగా అయితే తెలుస్తోంది. శోభ. రైట్, థ్యాంక్ యూ ఉషా.